హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈరోజు వీడియోలో టేస్టీ యమ్మీ అండ్ సింపుల్గా చేసుకునే గోబీ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో చాప్ చేసుకున్న క్యాబేజ్ని 2 కప్స్ యాడ్ చేయండి. ఇప్పుడు 1 కప్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. దాంతోపాటు 1 కప్ మైదా అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయండి. ఇక్కడ మీకు కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపిండి అయినా వాడచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్, లైట్గా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇష్టం ఉంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. కొన్ని వాటర్ యాడ్ చేసి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. అంతలోపు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. అంతలోపు మనం ఇంకో సైడ్ పిండి కూడా రెడీ అవుతుంది. పిండి అంతా కలపడం అయిపోయిన తర్వాత వెట్ హ్యాండ్ లేదంటే ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఒకసారి కొంచెం పిండిని తీసి మనం అటు సైడ్ ఇటు సైడ్ తిప్పితే ఇలా బాల్ లాగా ఫామ్ అవ్వాలి. పిండిని అంత గట్టిగా కలుపుకోండి, లేదంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా డ్రాప్ చేసేయండి. మీకు మనం పిండిని రబ్ చేసినప్పుడు బాల్గా కానీ ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం మైదా యాడ్ చేసి పిండిని మరీ అంత హార్డ్ కాదు, అంత సాఫ్ట్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. 3 to 5 minutesకి మనం వేసుకున్న గోబీ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి వాటిని అకేషనల్గా స్టిర్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక స్ట్రైనర్ పెట్టి దాన్ని పక్కకు తీసేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్కి టాస్టింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చాప్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేసి ఒకసారి టోస్ట్ చేయండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసి బాగా టోస్ట్ చేయండి. క్యాబేజ్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసి బాగా టోస్ట్ చేయండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి యాడ్ చేసి దాన్ని కూడా బాగా టోస్ట్ చేయండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీని యాడ్ చేయండి. నేను స్లిట్ చేసుకున్న ఒక చిల్లీ, కొంచెం గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా టోస్ట్ చేయండి. మీకు కావాలంటే 2 చిల్లీస్ అయినా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు 2 టీస్పూన్ టమాటో కచప్, 1 స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇదంతా సాస్ లాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు కొంచెం థిక్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీని యాడ్ చేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లో చేస్తే ఎక్స్ట్రాగా మనకి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా టోస్ట్ చేయండి. అంతా టోస్ట్ చేసిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మనం సేమ్ ఇదే ప్రాసెస్లో క్యాలీఫ్లవర్తో చేసిన గోబీ మంచూరియన్ కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో కొంచెం ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసేయండి. అయితే పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ అవైలబుల్లో ఉండే వాటితోనే చేశాను కాబట్టి పక్కా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.